ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి అనమాట. ఫోన్ చేసిన ఒక్క బండి కనిపిస్తే ఇటు వచ్చినాం. 5 నెంబర్స్ ఫోన్ చేసిన అనమాట మా ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ వచ్చి వీడియో చూసిందంటే మనకు తెలిసిందే కదా. మనం అయితే బైక్ పోయి 2 రోజులు అనమాట. ఇవాళకి అంటే నేనే పోయింది బైక్. ఇవాళ దాకా దొరకాలి అనమాట బైక్. అది ఏడుందో ఎత్తుకుదామంటే ఆడేమో ఎట్లా అంటే పిచ్చోన్ లెక్క తిరుగుతుంది అనమాట. ఆడు పాపం మా తమ్ముడు బండి పోయింది గాయస్. 2వ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ మమ్మీ చెప్పు తీసుకుని కొడతారు. మళ్ళీ పోతే బండి పోతే వాళ్ళు కొట్టారు చెప్పురి. అండ్ వీళ్ళైతే నెక్స్ట్ డే 2nd డే అనమాట. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం కూడా వాళ్ళైతే తీసుకుంటారు అనమాట కంప్లైంట్. ఎప్పుడైతే పోయి చూసాం అనమాట. మొత్తం వెతుకు 2 రోజులు అనమాట. వేణు వాడు వచ్చిండు, నిన్ననే వచ్చిండు కానీ ఏం చేయలేకపోయిండు, బండి దొరకలేదు. అండ్ ఎవరు దాచిపెట్టారు కానీ అన్న అయితే దొరకాలి. నా బండి పోయిన పానం పోయినట్టు అనిపిస్తుంది. అది దొరకాక 2 రోజులు అయితే అనమాట. మనం అయితే ఎత్తుకుదాం మళ్ళీ పోయి మన ఆశ అయితే వదులుకోవడం అనమాట. మనం చలో మనం ఎత్తుకుదాం. బండి అయితే దొరకలేదు అనమాట. 2 రోజులు అవుతుంది బండి దొరకలేదు అసలుకి. అది బండిలు లేవు మా దగ్గర, సైకిల్ లేవు, ఏం లేవు. పిచ్చోన్ లెక్క ఎరుగుతున్నాం అన్నమాట. నడుచుకుంటే ఎరుగుతున్నాం, పిచ్చోన్ లెక్క ఎరుగుతున్నాం మేమైతే. నాకు అర్థమైతే లేదు ఏం చేయాలి కూడా. ఇప్పుడు అర్థమైతే ఎండగా తిరుగుతున్నాం పిచ్చోన్ లెక్క. సైకిల్ లేదు, ఏం లేదు మా దగ్గర అయితే. కొంతమంది వీడియోడు బండి పోయిందని టెన్షన్ తీసుకోపోయిండు. బండి వేణువాడే బండి తీసుకుపోయినా నాకు డౌట్ పడుతున్నమాట. పోయిందే కూడా డౌట్ పడుతుంది నాకు. బండి రావు నా మీద డౌట్ పడుతుంది. ఇంకా బండి అయితే ఎత్తుకోమని ప్లాన్ వేసినావుగా. ఏం చెప్పాలి? అరే నాకు తెలిసి ఇన్ని మీద డౌట్ పడుతుంది. రైడ్ మెల్ల వచ్చి నాకు కూడా వచ్చిండు రైడు. సైకిల్ చేసిండు రా ఇట్లా. ఇగో ఇట్లా మొత్తం సైకిల్ చేసిండు. నిన్నటి నుంచి చర్చ ముందు ఉన్నాం. నేను పిక్చర్ లెక్క ఎరుగుతుంటే ఏడైతే నవ్వుతున్నమాట. ఏం చేద్దాం గైస్, సైకిల్ లేవు, బండి లేవు, ఏం లేవు. కారెక్కి అమ్మాయి కారెక్కి బుల్లెట్ బండి వచ్చా బుల్రెడ్డి బుల్లెట్ మీద వచ్చే బుల్రెడ్డి బండి ఆ ముఖం మీద పెట్టి కెమెరా. బండి పోయిందంటే ముఖం మీద అంటే ముఖం మీద పెడుతుర్రా మీరు. బండి పోయిందంటే ఇగో కొడుతున్నాను అందరు కలిసి ముఖం వేడియుడు. అదే నేను వాటర్ ప్యాంక్ చేద్దాం రా, ఇస్తాడు అప్పుడు బండి. వాటర్ ప్యాంక్ అంట నాకు అది బండి లేదు. అరే నా మీద ఎన్నో ప్రాంక్లు అయినాయిరా. బండి పోయినా ఏం లేదు. చెత్తబడి వేసి ఈడేమంటాడు బండి పోదాం అంటున్నాడు. ఇంటికి పోతా అంటున్నాడు బండి పోయిందంటే. సరే పోయి రాపో. వీడు ఇంటికి పోయి బండి తీసుకొస్తా అంటున్నాడు. వాళ్ళు బండి తీసుకొస్తాడంట. గైస్ పెనోడు అయితే వెళ్ళిపోతున్నాడు. కాదు ఆడవాళ్ళు బండి నాకు అడియం ఆడు గోసా ఊళ్ళలేకపోతుండు. మనకైతే తిరిగి కాళ్ళని వస్తున్నాయి అనమాట. కాల్బి మొత్తం చెప్పులు అరిగిపోయినాయి. అయితే అట్లా అయిపోయినాయి మొత్తం. పిచ్చోన్ లెక్క ఎరుగుతున్నాను నేనైతే. చర్చిలు పట్టుకొని దేవుళ్ళ దగ్గర వచ్చిన పొద్దున పోయి బండి దొరకాలని బండి తీసుకొస్తా అంటుండు. మంచోడు ఆడు మస్తు. పొద్దున పోయి 7 గంటలకు పోయి 6 o'clock పోయి ఏమంటారు హనుమాన్ గుడిలోకి పోయి పూజ చేసుకొని వచ్చిన అనమాట. నాకైతే డౌట్ పెన్వాన్ మీదనే పడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఫస్ట్ అయితే నేను చేసిన కటింగ్ 6 o'clock నుంచి తిరుగుతున్నా బండి కోసం. అయితే నిజం చెప్తున్నా, బండి నా దగ్గర సైకిల్ కూడా లేదు. బండి ఒకటి నా దిక్కు అంటే మా ముగ్గురికి కూడా బండి దిక్కు ఏం లేవు. ఆమె బండి వాళ్ళ డాడీ బండి ఉంది, ఎన్బి ఉంది, నాకే లేదు. సైకిల్ కూడా లేదు పాపం. నాకు సైకిల్ లేదు, ఖరాబ్ చేసుకుని సైకిల్ ఏం చేయలేదు. నాకు తిరిగింది అదే, నేనేం చేయాలి. నాకైతే వేణువన్ మీదనే డౌట్ పడుతుంది మొత్తం.
నీకెవరి మీద పడుతుంది? నీ మీద పడుతుంది. అరే నాకు బండే రాదురా. నువ్వు నేర్పించినవారా? నువ్వు నేర్పించినవా? నేర్పించిండా? నేను నేర్పించినా కదా నీకు. నేను బండి వస్తుంది నాకు క్లచ్చింగ్ మీ రాదు. ఏదో ఒక వీడియోలో చూపిస్తాడు చూడు, క్లచ్చింగ్ మీ రాదు. నాకు ఈ బండి వస్తుందిరా, జర్రా చంపేస్తారు. రా చచ్చిపోతా. పనుకోండి, పనుకోవడం ఎంత పోతావు. మళ్ళీ మీ మమ్మీని నన్ను అడుగుతుంది. ఏమి అలా అడగమవుతుంది అనమాట. నాకైతే బండి నా చిప్పులు కూడా అయిపోయినాయి. లాస్ట్ చెప్పులు అట్లా అయిపోయినా అంటే బిచ్చపోను కన్నా ఏమంటారు ఘోరం అయిపోయినా. నేను బండి లేకపోతే నా ఏం లేదు. బండి ఒకటి నా దగ్గర ఉంది. మొన్న కారు కూడా ఖరాబ్ చేసింది ఈడే. అరే నాకు కార్ రాదు, ఏం రాదు. నా మీద వేస్తావు కార్ ఖరాబ్ చేసి. వేణు వాడు ఖరాబ్ చేస్తాడు అన్ని గైస్. అని క్లచ్చింగ్ చేయడానికి రాదు, ఏం రాదు. టక్క టక్క కొడతాడు క్లచ్లు అని. మళ్ళా వీడు కార్లో కూర్చుండు. నేను మంచిగా బండి ఆడుతుండే. ఏసీ ఆన్ చేసిండు, లైట్లు ఆన్ చేసిండు, ఫ్యాన్లు ఆన్ చేసిండు, లోపల స్క్రీన్లు కూడా ఆన్ చేసిండు. లాస్ట్కి ఏమైంది, కరెంట్ మొత్తం పోయి ఎలక్ట్రిక్ ఆగిపోయింది బండి. లేకపోతే 24 hours ఇన్ కార్ చేస్తుండే ఛాలెంజ్ చేద్దామని పెట్టుకున్నా. మంచిగా ఏం చేసిండు, లైట్లు ఆన్ చేసిండు, పెట్రోల్ మొత్తం కథం, బండిలో ఒక్క చుక్క లేకుండా చేసిరు. అదేమంటారు సర్క్యూట్ అయిపోయింది, బండి సర్క్యూట్ అయిపోయింది. ఎలక్ట్రిక్ లేదు, బండిలో ఏం నడుస్తలేదు. రెడీ పోతున్నా, నాకు అర్థమైతే లేదు. లాస్ట్కి ఇట్లా బండిల మీద రేతుని ఇప్పుడు అయితే నడుచుకుంటూ పోతున్నా. ఆ దేవుడే చూసుకోవాలి ఇప్పుడు ఆ బండి. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా రెండు కన్నుల మనిషి. ఇంకా ఎక్కువ నేనే తీసుకొని తిరుగుతాను బండి. ఏం బండి నేర్చుకుని తిరుగుతాను. ఇప్పుడు అన్నాడు కార్ ఖరాబ్ చేసిండు, బండి ఖరాబ్ చేసిండు. ఎవడు వస్తలేడు. మేము ఇద్దరమే నా ఆఖరికి ఆడిపి వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ మా కోసమే పోయిన అనమాట. బండి తీసుకొని బండి తీసుకురా. రెండై తిరిగే ఒకే ఓ రూపం, రెండై తిరిగే దీపం మేమంట అనమాట. నేనైతే పిచ్చోనిగా ఎదుగుతున్నా. ఇవాళ ఫోన్ చేసినా మస్తు మంది. ఒక్క బండి కనిపిస్తే లేట్ వచ్చినాం మేము. 5 నెంబర్స్ ఫోన్ చేసిన అనమాట మా ఫ్రెండ్స్లకి. 4 తిరిగిర్రు. పోలీస్ స్టేషన్, 2 పోలీస్ స్టేషన్ పోయిర్రు, 2 హాస్పిటల్ పోయిర్రు. రాళ్ళు బండి మీకే కింద పడ్డారు. 2 హాస్పిటల్ పోయిర్రు. ఇంకా ఇక్కడ బండి దొరకదని అర్థం అయిపోయినాడు. ఇంకా వెళ్ళిపోదాం. అరే ఎక్కడ పెడతారు వాళ్ళు రోలా అచ్చా లేదురా బండి. చూసిన చెట్లలాగా నొక్కుతుంది డైరెక్ట్. సందిలా బొందిలా గల్లీలా తిరగాలన్నమాట. రాత్రి నిద్ర లేకుండా తిరిగినా. రాత్రి అయితే నిద్ర లేకుండా తిరిగినా అనమాట. రాత్రి అయితే వండుకోలేదు, నిద్ర లేదు, ఏం లేదు. ఏ బండి చూసినా నా బండి కనబడుతుంది. నాకైతే ఏం బండి అనిపిస్తుంది, అన్నీ నా బండ్లే అనిపిస్తుంది నాకైతే. ఏ బండి అయితే అక్కడ కనబడతలే అనమాట. పాపం ఇప్పుడు బలిరాడు. ఓకే కాళ్ళతో నడవాలంటే జర కడుపు తగ్గాలని వాకింగ్ చేయరా అంటే నా బండి రా, అరే నా బండి రాది అని ఏడుస్తుడు. మళ్ళీ యాక్టింగ్ గుర్తుంది బండి పోయిందని. కానీ ఇడికేమో ఏడిపోతుంది అన్నమాట. ఏడుస్తుండగా మూతవాలి. బంద్ చేయమని చెప్పినారా? బంద్ చేయమంటాడు. బంద్ చేసేస్తున్నా మన. నేను బంద్ చేసేసిన, నిజంగా బంద్ చేస్తున్నా. బంద్ చేసేసిన. నీ బండి ఏదిరా? ఎటు పోయిందిరా? నీ బండి ఎటు పోయిందిరా? వీడియో పెట్టి ఒకసారి వీడియో పెట్టాలా? అప్పటి నుంచి వీడియో ఆడే ఉందిరా. ఆఫ్ చేయమంటాడు. మళ్ళా ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసేసిన. చచ్చిపోతా ఏమో ఇగో దీన్ని చచ్చిపోతాడంట. ఇదిరా, అది కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా గైస్? ఇది దీన్ని చచ్చిపోతాడంట. కానీ తినకంటున్నా నేను. ఆర్డర్ మొత్తం అయిపోయినాడు. ఎవడు? నువ్వే. నేను ఎందుకు పోయినారా పిచ్చోడు? నీ బండి పోయిందిరా. నీ బండి పోతే నా బండి పోయినట్టు. ముఖం మీద పెట్టుకుని పూలు అని చింపుతుండే దేవుడి కాడికి పెట్టడానికి పడేసింది.
దేవుని కాడ పెట్టే దేవుడి కాడ పెడితే మనకైతే బండి దొరుకుతాయని ఆశ అనమాట. దేవుడి కాడికి వచ్చిన పొద్దున్న 6 o'clock లేచి, లేదంటే పెట్రోల్ లేదంటాడు, అన్ని బండ్లు తెస్తుంది మళ్ళీ. వెళ్ళిపో మా ఫ్రెండ్స్ అందరు. చలో गाड़ी ले कहाँ जा रहे? कांगी गाड़ी दूने इधर जाएंगे चलो. हाँ अगो अंदर చూడండి. అరే మీరు పోలీస్ స్టేషన్ పోయి వచ్చారు గారా? అరే అరే ఓకే డన్. ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ బండి తీసుకొచ్చిన గాయస్. నేను పోయి ఫ్రెండ్ వాళ్ళ బండి తీసుకొచ్చిండంట. పాపం మీద కాళ్ళు నడుస్తుంటే నాకు చూడలేక పట్టుకొచ్చేసిన. ఏ బండి తెచ్చినా ఈడ నడుపుతాడు బండి. మనోడే వాడి బండి కానీ కూర్చొని గల్లీలో గల్లీలో పోతున్నాం. ఇంకా ఏ ఏడవకరా అట్లా పాపం దొరుకుతా తీరా తీరాలి దొరుకుతుంది. ఇప్పుడైతే ఇటు జర రూమ్స్ ఉంటాయి, రూమ్స్ కాడికి పోతున్నాం చూడనీకి. కానీ దొరుకుతుందో దొరకదో అని నాకు భయం వస్తుంది. దొరకాలని ఆశ కానీ దొరకదా అనుకుంటున్నా. ఇంకైతే తెలియదు. బండి ఆ బండి ఏదో దొరికిందంట వీళ్ళకి, ఆడ తీసుకోవచ్చు. బండి ఏమో దొరికిందంట, తీసుకుపోతారు. ఈ గల్లీలో అయితే ఎత్తుకుతున్నాం గాయస్. ఎంత కష్టపడుతున్నాం చూడండి గాయస్. జస్ట్ ప్రాంక్ కోసం ప్రాంక్ కోసమే. పనులు అయితే మొత్తం సీరియస్ అయిపోతుంది. వెళ్ళే గాయస్ పని ఎక్కడ పెట్టారు పండుగ. నాకు ఏడిపోతుంది గైస్. నేను బండి మీద ట్రాక్ అంతా మొత్తం నేను చేసిన. మొత్తం వెళ్ళిపోతున్నాం మనం, గల్లీలు గల్లీలు ఎత్తుకుతున్నాం అని బండి దొరుకుతలేదు. ఇచ్చిరంట వీళ్ళు ఆడికి ఎటు పోతున్నాం, ఆడి వాళ్ళు పెట్టిరు అని వాళ్ళు దొరకాలి. ఆడు అది పని అయిపోయినట్టు. నాకైతే వీళ్ళిద్దరి మధ్యలో డౌట్ పడుతుంది. మేమేందుకు తీసుకుంటాం? అరే మేమేందుకు తీసుకుంటాం? ఈ బండి కోసం ఆడితే బండి గుంజుకొని నీ చెల్లకెళ్ళి పోతాం, కానీ ఈ బండితో అయితే ఏ రోజు ఆడుకోలే. బండి బండితో గుంజుకొని తీసుకోవాలి, నీ కళ్ళ ముందరికి వెళ్ళి ఎత్తుకోయినా కానీ ఈ బండి అయితే ఏ రోజు ఎత్తుకోలేము. ఈ బండి ఎత్తుకోతే నా బండి ఎత్తుకోలేము. పొల్యూషన్ వస్తుంది కాదు. అయితే బండ్లు ఉన్నాయి మస్తు, కానీ ఏం బండి దొరకలేదు. ఇది కాదు ఇది కాదు, అది యాక్టివా. నేను బండి దొరుకుతుంది ఎటు పోయిందే మా పాపం. అరే ఇదేనారా ముంగట ఉంది, ఇదేనా? ఇది 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 అరే ఇది షైన్ రాగో. అరే అరే బండి ఎర్రి, ఇది కాదు ఇది షైనేరా. ఇది షైనే, అన్ని షైనే. పాపం బండి దొరకలేదని ఈడేడు చూడు. కానీ మేమైతే బండి అయితే మంచిగా దాపెట్టాం. మా పేరెంట్స్ అందరూ అయితే బండి కోసం ఎత్తుకుతున్నాం, కానీ బండి అయితే బండి లేదు అట. మళ్ళీ ఇడికి వచ్చినాం బండి. చిచి మేమైతే మళ్ళీ ఇడికి వచ్చినాం. బండి అయితే ఎండి దాపెట్టాం. ఇది ఇది మనదే ఏందంట. తొందరగానే వేణువాడు ఒక బండి కొనబోతుడు. ఇప్పుడైతే ఇటు పోతున్నాం. అరే ముంగట అది నీదేనారా బండి? ఇంకోటి ఉంది రెడ్ కలర్ బండి, అది నీదేనా? అది కాదు అది కాదు, అగో ఉందంట. నీదేనా? చూసుకో నెంబర్ ప్లేట్.
ఇందే అంట బండి. అరే బండి నేనేం తీసుకుంటా బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి దొంగ ఆడు. ఎప్పుడు బన్వీల్ గారి మీద ప్రాంక్ చేయలే అని చెప్తున్నా, ఇప్పుడే చేసేసాం. ఇగో ఇంటికాడ డైరెక్ట్ గారికి అరే దొరికిపోయినా మళ్ళా బండి ఆనకాడ ఉంటే ఏం చేయాలి చెప్పు. అడిగేది చెప్పిన చెప్పొద్దా నాకు తెలియదు బాగా. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి వేణోడు మొత్తం చేసి నా మీద చేసిండు. సంక్రాంతి వచ్చిందారా అప్పుడే. కూరలు అంతా పోతారు సండే అని మొత్తం బండి ఖాళీ ఖాళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వాళ్ళు మనకు చెప్పిన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి ఇప్పుడు. బేసిన్ బండి అయితే దొరికేసింది. సైకిల్ మంచిగా నాకు సైకిల్ ఇవ్వరా. అరే ఒక సైకిల్